హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అన్నది ఫ్లిప్‌కార్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో, అదొక అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ ఆపర్చునిటీ అనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అప్లై ప్రాసెస్ అనేది చాలా క్రూషియల్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సో, అప్లై ప్రాసెస్ కూడా మనం ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతిదీ డిస్కస్ చేస్తాం స్టెప్ బై స్టెప్‌గా. ఏం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలని చెప్పి. సో, అది లాస్ట్‌లో డిస్కస్ చేస్తాననమాట వీడియో లాస్ట్‌లో. సో, కాబట్టి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా మన నోటిఫికేషన్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు మినిమమ్ 8థ్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందనమాట. ఓకేనా. సో, 8థ్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే మా అప్లికేషన్ ప్రాసెస్‌లో ఇంకా కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, కాబట్టి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతది. సో, లైక్ చేసి వీడియోని చూడండి. ఓకేనా. ముందుగా చూసుకుంటే మనకి ఫ్లిప్‌కార్ట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. మనకు చాలామంది డేటా ఎంట్రీ జాబ్స్ అడుగుతున్నారు కదా కింద కామెంట్ సెక్షన్‌లో. సో, వాళ్ళ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ మీకు రీసెర్చ్ చేసి తీసుకొచ్చామనమాట. సో, జాబ్ అనేది ఏంటి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. సో, జాబ్ ఏంటి, ఎలాగా అప్లై చేయాలి, మీ యొక్క వర్క్ ఏంటి, ఇలా మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక్కని వీడియో చివరకు చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ అని ఉంది కదా, ఎస్‌సిఓఏ. సో, ఏంటంటే ఫ్లిప్‌కార్ట్ ఒక అఫీషియల్ అకాడమీ అనమాట. సో, ఇందులో మనం జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చాక మనకి జాబ్ ఇవ్వడం జరుగుతదనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి 4 జోన్స్ లాగా ఉంటాయన్నమాట లొకేషన్స్‌కి. మనకి నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ అని చెప్పి. సో, మన తెలుగు స్టేట్స్ వాళ్ళైతే సౌత్ జోన్ సెలెక్ట్ చేస్తారు. సౌత్ జోన్‌లో మనం చూసుకుంటే ఇక్కడ బెంగుళూరు, విజయవాడ, యలమంచిలి, సో, ఇవి ఉన్నాయన్నమాట. సో, మిగతావి నాకు తెలీదు. మన తెలుగు ప్లేసెసా కాదని చెప్పి. మన యలమంచిలి, విజయవాడ అయితే మన తెలుగు ప్లేసెస్ అనమాట. సో, మీకేమైనా దగ్గరలో ఏమైనా ఉంటే మీరు ఆ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఈ యొక్క లొకేషన్ డీటెయిల్స్ కూడా ఎలా ఎలా అప్లై చేయాలి, ఎక్కడ పెట్టాలని చెప్పి కూడా నేను అప్లికేషన్ ప్రాసెస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాను. సో, ముందుగా ఇక్కడ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ క్లిక్ చేస్తే మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుందనమాట. సో, ఇదే పేజ్‌లో మీకు కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఉంది కదా, 4 స్టెప్స్, 4 అని చెప్పి డిఫరెంట్‌గా. సో, ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే వేర్ హౌస్ ట్రైనింగ్, సెకండ్ చూసుకుంటే స్పెషలైజ్డ్ ఎస్ఓసిఏ, సప్లై చైన్ కెరియర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంది కదా, డేటా ఎంట్రీ కెరియర్ అని చెప్పి, డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి. సో, మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారన్నమాట. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ ఎస్‌సిఓఏ అని చెప్పి. ఇక్కడ చూసుకుంటే రిజిస్టర్ నౌ టు స్టార్ట్ యువర్ ఎస్‌సిఓఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకున్న డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే దిస్ ప్రోగ్రామ్ ఈస్ డిజైన్డ్ టు ఎక్విప్ విత్ ఇన్ డిమాండ్ స్కిల్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇక్కడ అన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ యూ విల్ బిగిన్ 5 days ఇంటెన్సివ్ ఆన్లైన్ ట్రైనింగ్. సో, మీకు ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ 5 days ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారనమాట. దాని తర్వాత 45 days ఉంటాయి కదా, ఫాలోవర్డ్ బై 45 days ఆఫ్ వాల్యుబుల్ పెయిడ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్. అంటే ఓజేటీ అంటే ఆన్లైన్ జాబ్ ట్రైనింగ్ అనమాట. ఓకేనా. సో, ఇది పెయిడ్ ఇంటర్న్‌షిప్ అనమాట. మనకి అమౌంట్ కూడా పే చేస్తారు. కాకపోతే వీళ్ళు ఎంత అమౌంట్ పే చేస్తారని మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌లో డిస్కస్ చేయలేదు. కాకపోతే బెటర్‌గానే పే చేస్తారనమాట. మీరు వేర్ హౌస్‌లో ప్రొడక్ట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటదన్నమాట. డేటా ఎంట్రీ ఆపరేటింగ్ చేయాల్సి ఉంటదన్నమాట. సో, డ్యూరింగ్ ద ఓజేటీ యూ విల్ అప్లై యువర్ స్కిల్స్ ఇన్ ఎ రియల్ వరల్డ్ వేర్ హౌస్ సెట్టింగ్, గెయినింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ బిల్డింగ్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకేనా. సో, మీకు ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక వేర్ హౌస్‌లో ఉంటాయి కదా. సో, ఆ ప్రొడక్ట్స్ డేటా అంతా మీరు మేనేజ్ చేయాలన్నమాట. త్రూ ఎక్సెల్ ఇలా కొన్ని సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉంటాయి. సో, ఆ టూల్స్ అన్ని కూడా వీళ్ళు మీకు ట్రైనింగ్‌లో చెప్తారు. సో, ఆ టూల్స్ యూజ్ చేసి మీరు డేటా అంటే బెస్ట్ వేలో మీరు డేటా మేనేజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో, అదేవిధంగా మీకు ఇదే ఇదే పేజ్‌లో మీకు కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఉంటదన్నమాట. ఇక్కడ చూసుకుంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. 1, 2, 3, 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో, ఈ 4 స్టెప్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటది. సో, ముందుగా చూసుకుంటే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉంది కదా. సో, ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, ఓటీపీ, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సోలా, ఇవన్నీ కూడా మన బేసిక్ డీటెయిల్సే. మనం బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. కిందకి చూసుకుంటే అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే జోన్ ఉంది కదా. ఇక్కడ ఇందాక చెప్పాం కదా మనకి 4 జోన్స్ ఉంటాయని, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని చెప్పి. మీరు ఏ జోన్ అయితే ఆ జోన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌత్ జోన్ సెలెక్ట్ చేసి మనం ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సౌత్ జోన్‌లో ఏ స్టేట్ అని చెప్పి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ అని చెప్పి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటున్నారని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం అయితే విశాఖపట్నం సెలెక్ట్ చేస్తారు. సబ్ డివిజన్, విలేజ్ మీరు ఎక్కడ ఏ సిటీలో ఉంటున్నారో, లేకపోతే ఏ విలేజ్ ఉంటున్నారని చెప్పి మీకు కరెంట్ అడ్రస్, కంప్లీట్ ఆధార్‌లో ఉన్న కరెంట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట.
అండ్ అదేవిధంగా ఇక్కడ దాని తర్వాత మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 8th నుంచి అనమాట. చెప్పాం కదా మనకి మినిమం క్వాలిఫికేషన్ అనేది 8th. సో 8th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా 8th, 10th, డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇలా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ మా ఇక్కడ చూస్ చేసుకున్న క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, లేకపోతే పర్సూయింగ్ అంటే ఇంకా చేస్తున్నాం, ఇంకా కోర్సులో ఉన్నాము అని చెప్పి నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కాలేజ్. అండ్ అక్కడ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మీరు ప్రెసెంట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి, ఎస్ ఆర్ నో అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పి, మీ స్టూడెంటా లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్, హ్యావ్ యూ ఎవర్ వర్క్ విత్ ఫ్లిప్కార్ట్, మీరు వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. హ్యావ్ యూ డన్ ఎనీ ఇంటర్న్షిప్ ఇన్ ఫ్లిప్కార్ట్, ఒక ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఇంటర్న్షిప్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెడతారు. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఎక్సెల్ అని చెప్పి అంటారు. మీకు ఆల్రెడీ ఉంటే పర్లేదు, లేకపోతే బిగినర్ అని పెట్టండి. బిగినర్ అని పెట్టినా మీకు ప్రాబ్లమే ఉండదు అనమాట. డూ యూ హ్యావ్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ కోర్సెస్, సో మీ ఏదైనా కంప్యూటర్ కోర్సెస్లో సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. చాలామంది కొన్ని కంప్యూటర్ కోర్సెస్లో సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఆర్ యూ అవైలబుల్ ఫర్ అన్ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా అందరూ ఎస్ అని పెట్టండి, ఎందుకంటే మీ లొకాలిటీలోనే ఉంటుంది కాబట్టి. సో జస్ట్ ట్రైనింగ్కే అనమాట, ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కే. అదేవిధంగా ఓజీటీ అంటే ఇక్కడ పైన చెప్పాం కదా ఆన్లైన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పి, ఆన్లైన్ ఇక్కడ మీకు చెప్పాం కదా ఓజీటీ, ఆన్ ది జాబ్ ట్రైనింగ్, సారీ, ఓకేనా. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్కి మీరు లొకేషన్ ఎక్కడ చూస్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్పి, సో మీరు ఏ లొకేషన్ చూస్ చేసుకుంటే ఆ లొకేషన్ చూస్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ 3 చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకళ్ళు మీరు రీడ్ చేసి యాక్సెప్ట్ చేయండి. అదేవిధంగా ప్రైవసీ పాలసీ అండ్ ఇక్కడ అబౌవ్ 18 years, సో మీరు ఖచ్చితంగా ఏజ్ అనేది మీకు అబౌవ్ 18 years ఉండాలన్నమాట. 18 years బిలో ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడం కావదు. సో మీరు అబౌవ్ 18 years ఉంటే ఇది కూడా చెక్ చేసి, ఇది కూడా ఈ చెక్ బాక్స్ కూడా క్లిక్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పైన లాగిన్ ఉంది కదా, సో అక్కడ పైన మీకు చూసినట్టయితే రైట్ సైడ్ లాగిన్ ఎగ్జిస్టింగ్ యూజర్ అని చెప్పి క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్, మీరు ఇచ్చిన పాస్వర్డ్ యూస్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. మీ అప్లికేషన్ ప్రాసెస్ మీ అప్లికేషన్ స్టేటస్, ఒకవేళ క్వాలిఫై అయితే ఎలా వర్క్ చేయాలి, మొత్తం అన్ని కూడా లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్లో కనిపిస్తాయి అనమాట. సో ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.